హలో ఎవ్రీవన్. ఏం చేస్తున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవి చూసారా? ఇది రాఖీ పౌర్ణమి రోజు అసలు మార్నింగ్ 7కి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను టెర్రస్ మీదకి అయితే వెళ్ళున్నాను. అప్పుడైతే వీడియో తీశాను. వీడియో చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, నేను టెర్రస్ మీదకి అయితే వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత అయితే ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళాలంటే పైన వాటర్ అయిపోయా లేదా ట్యాంక్లో చెక్ చేయడానికి అయితే వెళ్ళాను, మోటర్ వేయాలనేసి. ఆ తర్వాత వచ్చిన తర్వాత అయితే టీ అయితే తాగు. ఇవాళ 7కి అయితే లేసాను. పిల్లలకి హాలిడే కదా, రాఖీ పౌర్ణమి రోజు, అందువల్ల ఇక్కడైతే టీ అయితే పెట్టుకుని బాగా హెడేక్ అయితే ఉంది. నైట్ పడుకునేసరికి అయితే 1 అయితే అయిపోయింది. అందువల్ల అయితే నిద్ర కూడా సరిపోలే. ఇంకా లేట్గా లేస్తే ఇంట్లో పనులు కూడా కావు అనేసి మళ్ళీ నేను వర్క్ కూడా వెళ్ళాలి. నాకు హాలిడే కూడా లేదు ఇవాళ. ఇప్పుడు చూసారా, నా మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది. అసలు నిద్రే సరిపోలే నాకు. చాలా ఫేస్ అయితే డల్గా అనిపిస్తుంది. నైట్ పడుకునేసరికి 1 అవుతుంది. మనిషి అయితే అసలు పడుకోవట్లేదు. ఈ మధ్య మధ్యాహ్నం పడుకుంటుంది, నైట్ ఏమో 12:30, 1 అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా నా పనులు అయితే హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది. 11 టయానికల్లా నేను అన్నీ రెడీ చేసి అయితే వెళ్ళాలి. పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేసి అయితే వెళ్ళాలి. ఈ 5 to 10 మినిట్స్ మాత్రమే కొంచెం రిలాక్సింగ్ అయితే కూర్చొని టీ తాగడానికి అయితే ఉంటుంది. మిగతా టైం అంతా 11 వరకు అయితే హడావిడిగానే ఉంటుంది. అసలు ఏ పని చేస్తున్నా కూడా అర్థం కాదు, అంతగా అయితే ఉంటుంది. నేను టీ తాగేసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం అయితే ఇక్కడ కూర్చోలేదు. తర్వాత నా పనులు అయితే నేను మొదలు పెట్టుకున్న. ఇల్లంతా అయితే జాడు కొట్టేస్తున్నా. ఇల్లు మొత్తం ఊడ్చడానికైతే 10 to 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇల్లంతా బాగా జుట్టు అయితే ఉంటుంది. పిల్లలు జుట్టు ఎక్కడంటే అక్కడ దూరుతుంటారు కదా, ఎక్కువ జుట్టే కనిపిస్తుంది. నేను ఇల్లంతా ఊడ్చిన తర్వాత అయితే టెర్రస్ మీదకి అయితే వచ్చాను. ఎమ్మటెమ్మటే అన్ని పనులు చేయాలన్నా ఎంత వర్షం పడినా కానీ వేడిగా అనిపిస్తుంది. అందువల్ల బాగా చెమటలు అయితే పడుతున్నాయి. అందుకు వచ్చేసి కొంచెం చల్లగాలిగా ఉంటుంది. పైన టెర్రస్ మీద చాలా బాగుంటుంది క్లైమేట్. ఈ టైం అయితే చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయితే పైకి వెళ్ళాను టెర్రస్ మీదకి. అలాగే కొంచెం పని కూడా ఉంది. చెట్ల మొక్కల్లో ఫ్లవర్స్ అవి ఉన్నాయి, మిర్చి అవి తీసుకోవాల్సినవి ఉన్నాయి. గుడ్ మార్నింగ్. ఇంకా ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ అవన్నీ అయితే తీసుకోవాలనేసి అయితే టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది మొక్కలతో టైం స్పెండ్ చేస్తే. మనమైతే ఇప్పుడు రోసెస్ అయితే హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి. చూసారు కదా అసలు చెట్లు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూసారా, నల్ల వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి.
ఇవి తెల్ల వంకాయలు. వంకాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి మాకు బాగా. వచ్చేసి మల్లెపూలు కూడా ఉన్నాయి చూడండి. చెట్లలో ఎక్కడ దాక్కుని అయితే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లా. చూసారా ఇట్లా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా ఉన్నాయి పూలు, ఇప్పుడైతే ఇన్నే ఉన్నాయి, కొంచెమే ఉన్నాయి, ఎక్కువ రావట్లే కదా. మల్లెపూలు అయితే కొంచెం కొంచెమే వచ్చి విడిపోయాయి. ఇప్పుడు పూలు అంటారు కదా, సీజన్ కాదు కాబట్టి. గోంగూర మటుకు భలే వస్తుంది అసలు. చూసారు కదా ఎంత ఉందో. గోంగూర అయితే ఫుల్ ఉంటుంది, అందరికి ఇస్తుంటాము, కానీ ఇంకా ఉంటూనే ఉంటుంది. చూసారు ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ. నేను నేతి బీరకాయ అయితే కర్రీ చేశాను, ఒక 3-4 వచ్చుంటాయి, అయినా ఇంకా వస్తూనే ఉన్నాయి. మా పక్కింటి వాళ్ళు కూడా ఇలా టెర్రస్ అయితే ఉంటుంది, చూసారు కదా. అందరు మొక్కలు అయితే పెంచుకుంటారు టెర్రస్ మీద, కొంచెం కొంచెం పూల కోసమైనా కానీ. మా బుడ్డి బుడ్డి మిర్చి చూసారా ఎంత ఘాటుగా ఉంటాయో. చూసేదానికి ఇంతే ఉంటాయి బుల్లి బుల్లిగా, కానీ సూపర్ ఘాట్ అయితే ఉంటుంది. అక్కడక్కడ ఉన్నాయి మిర్చి, ఈ మధ్య అయితే కొంచెం తగ్గినాయి కాయలు అయితే రావడం. ఇక్కడ వచ్చేసి దోసకాయ చూసారా, చిన్న తీగ, కానీ అప్పుడైతే పువ్వు అయితే వచ్చేస్తుంది. ఎక్కడ ఏమున్నాయో కూడా కనిపించవు, అన్నీ అర్లుకుపోయాయి తీగలన్నీ. ఎత్తుక్కొని మరి కోసుకోవాలన్నీ. ఇప్పుడైతే కిందికైతే వచ్చేసి అయితే ఇక్కడ షింక్ అయితే క్లీన్ చేస్తాం. ఆ తర్వాత అయితే ఇల్లంతా మాప్ చేయాలి. రోజు అయితే షింక్ అయితే క్లీన్ చేస్తాం. డైలీ క్లీన్ చేస్తే నీట్గా అనిపిస్తుంది, లేకపోతే బాగుండదు కదా, జిడ్డుగా ఉంటాయి మరకలు. పిల్లలు ఎక్కువగా వాడుతుంటారు షింక్ దగ్గర, చేతులు అవి వాష్ చేస్తుంటారు కాబట్టి డైలీ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం మేము. మాప్ పెట్టకముందే ఒకసారి వాష్ చేసేస్తే ఆ తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. చూసారు కదా హ్యాండ్ బేషన్ ఎంత క్లీన్గా తలతల్లాడుతుందో. మా వాటర్ వచ్చేసి కార్పొరేషన్ వాటర్ కాబట్టి ఇలా గార పట్టడం అలా ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. బోర్ వాటర్ అయితే బాగా గార పడుతూ ఉంటాయి. మాకు అన్ని వాటర్ వచ్చేసి కార్పొరేషన్ వాటరే యూస్ చేస్తాం, మాకు వస్తూ ఉంటాయి బాగానే, అవే యూస్ చేస్తుండే. ఇక్కడ వచ్చేసి మార్నింగే నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నా. ఇది రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అన్నాను కదా, స్వీట్ అయితే చేసి పెట్టేస్తున్నా. అవి ఆ లోపు అయితే నానతాయి కదా, కొంచెం మార్నింగే చేసేస్తే కొంచెం ఒక 2 అవర్స్లో అయితే మాకు బాగా అయితే నానిపోతాయి, సాఫ్ట్గా చాలా బాగుంటాయి, జ్యూసీగా. అవి చేసేసిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహా చేస్తున్నా, అందుకే ఇదే కడాయిలో అయితే ఇంకా ఆయిల్ తీసేసి అందులోనే పోహా చేద్దామనేసి ముందుగా అయితే పెట్టేశాను గులాబ్ జామ్కి. ఫోన్ కావాలా, ఎందుకమ్మా? కొన్ని వచ్చేసి బుల్లెట్ గులాబ్ జామున్ కూడా చేశాను, బాగుంటాయి ఇవి షేప్స్. ఇలా పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే. దుత్తు లక్కీ వెళ్ళు. ఇది అయిపోయినాక టిఫిన్ ఈ కడాయిలో చేద్దాం. ఇక్కడ పక్కన సిరప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ తీసిన వెంబటే అందులో వేసేస్తే బాగా నానుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూసారు కదా గులాబ్ జామ్ రెడీ అయిపోయి ఎంత బాగున్నాయో అసలు. టేస్ట్ అయితే చాలా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగున్నాయి టేస్ట్ అయితే. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.